మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తాం. ఎందుకు పాలస్తీనా విషయంలో భయపడుతున్నారు? అసలు ఎందుకు అవసరమే ఉంది అమెరికాకి అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఇలా 1, 2 కాదు, వేలు పెట్టిన ప్రతి చోట కంపు కొడుతోంది, కాలు పెట్టిన ప్రతి చోట విధ్వంసమే జరుగుతోంది. ట్రంప్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ విధ్వంసం, ఎక్కడ వేలు పెడితే అక్కడ చివరికి కంపు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మునీర్ లాంటి ఒక ఉగ్రవాద దేశ సైనిక అధ్యక్షుడు అమెరికాలో కూర్చొని సగం ప్రపంచాన్ని నేను నాశనం చేస్తానని మాట్లాడుతున్నాడు. భారతదేశం మీద అణుబాంబులు వేస్తానని మాట్లాడుతున్నాడు. భారతదేశం సింధు జలాల మీద ప్రాజెక్టులు కడితే వాటిని క్షిపణులతో పేల్చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ ఒక్క విషయం మాత్రం కరెక్ట్గా చెప్పాడు. భారతదేశం చాలా కాస్ట్లీ కారు, హైవే మీద చాలా వేగంగా ప్రయాణిస్తున్న కాస్ట్లీ కారు. పాకిస్తాన్ మాత్రం చెత్త ఎత్తుకుంటున్నటువంటి ఒక పాడుపడిపోయిన ట్రక్, చెత్త ఎత్తుకునే ట్రక్ అని చెప్పి మాట్లాడాడు. నిజమే, ఆ ఒక్క విషయం మాత్రం కరెక్ట్గా చెప్పాడు. కానీ ఈ 2 గుద్దుకుంటే ఎవరికి నష్టమో మీరే ఆలోచించండి అని మాట్లాడుతున్నాడు. మొన్న గుద్దుకున్నాయి కదా, ఎవరికి నష్టం జరిగింది? మొన్నే కదా గుద్దుకున్నాయి, ఒకసారి చిన్న ట్రయల్ జరిగింది కదా. గుద్దుకుంటే ఏమవుతుందో, ఏ నష్టం జరిగింది? చివరికి అటు అమెరికాకి ఇటు భారత్కి కాళ్ళ వేళ్లబడి యుద్ధాన్ని ఆపుకోవాల్సిన పరిస్థితి. అందులోనూ అమెరికా గడ్డ మీద కూర్చొని భారతదేశాన్నే కాదు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తానని మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళని అమెరికా ఏం అనదా? మీ భూభాగం మీద కూర్చొని ప్రపంచ దేశాలనే బెదిరిస్తున్నారంటే మీ ధైర్యం కాదా? మీరు ఇచ్చిన ధైర్యం కాదా? మీరు తమ వెనకున్నారన్నటువంటి నమ్మకం కాదా? అసలు ఏం పని ఒక ఉగ్రవాదికి అమెరికాలో? ఉగ్రవాదులను ప్రోత్సహించే వాళ్ళకి, ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి అణుబాంబులు ఉన్నాయి మా దగ్గర, సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామనే కామెంట్ ఒక ఉగ్రవాది తప్ప ఎవరు చేయగలుగుతాడు? ఉగ్రవాదులు చేస్తున్న పని అదే కదా. ఇలాంటి విషయంలో ఎందుకని అమెరికా చూసి చూడనట్లు వ్యవహరిస్తుందా? కాదు, చూసి కనపడనట్లు గుడ్డిగా వ్యవహరిస్తుంది. నిజంగా ఇప్పుడు ప్రపంచాన్ని బెదిరిస్తున్నవాడు, భారతదేశాన్ని బెదిరిస్తున్నవాడు, ఇన్ని దేశాలను బెదిరించేవాడు రేపన్న రోజున నిజంగా శక్తి వస్తే అమెరికాని బెదిరించడా? గతంలో లాడెన్ విషయంలో ఏం జరిగింది? బిన్ లాడెన్ని ఎవరు ప్రోత్సహించారు? చివరికి ఎవరు నష్టపోయారు? అమెరికా బుద్ధి ఇటు పాకిస్తాన్ బుద్ధి తెలియదా? ముఖ్యంగా భారత్ని నాశనం చేస్తాం, అణుబాంబులు వేస్తాం, క్షిపణులు వేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏం జరుగుతుందో తెలుసు. కొంతమంది భారతీయుల్ని మట్టుబెట్టినందుకు, మన భారతీయుల ప్రాణాలు తీసినందుకే ఎంతమంది ఉగ్రవాదులు నాశనం అయ్యారో, ఎన్ని వాళ్ళ ఆర్మీ పోస్టులు నాశనం అయ్యాయో, ఎంతమంది సైన్యం నాశనం అయిందో, ఎన్ని వాళ్ళ ఫైటర్ జెట్స్ పోయాయో, ఎన్ని బేస్ పోయాయో మనకు తెలీదా? వాళ్ళకి తెలీదా? కేవలం అమెరికా తమ వెనకుందన్నటువంటి ఒక గుడ్డి నమ్మకంతో ఖచ్చితంగా ఈ మాట అనడానికి కొంచెం కటువుగా ఉన్నా సరే వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మునీర్. మరోవైపు అమెరికా అధ్యక్షుడు సైతం ఇప్పుడు రష్యాతో చర్చలకు సిద్ధమవుతున్నాడు. ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఏం మాట్లాడబోతున్నాడు, ఏం సాధించాడని చెప్పి ఇప్పుడు చర్చలకు సిద్ధమవుతున్నాడు. గతంలో 50 రోజులు టైం ఇస్తున్నా ఈలోపు గనక దాడులు ఆపకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదని మాట్లాడలేదా? ఏం జరిగింది ఉక్రెయిన్ విషయంలో? దాడులు ఆపకపోతే ఏం చేశాడు ట్రంప్? తర్వాత 50 రోజులు కూడా కాదు, ఇంకా సమయం తగ్గిస్తానని మాట్లాడాడు కదా. తర్వాత ఏం జరిగింది? భారతదేశం మీద సుంకాలు వేశారు కదా, రష్యా నష్టపోయింది అంటున్నారు. ఏం నష్టపోయింది? ఇంకా ఎక్కువ బలపడుతుంది భారత్ రష్యా బంధం. భారత్కి ఇంకా తక్కువకి ఫ్యూయల్ ఇవ్వడానికి రష్యా రెడీ అవుతుంది, గ్యాస్ ఇవ్వడానికి రష్యా రెడీ అవుతుంది. ఏం జరిగింది నష్టం? ఏమీ జరగదు. చిన్న చిన్న ఇరాన్ లాంటి దేశాలనే ఏమీ చేయలేక చివరికి వాళ్లతో కూడా చర్చలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. బ్రెజిల్ లాంటి దేశాలు నువ్వేం చేసుకుంటావో చేసుకో అని బెదిరిస్తే ఏమీ చేయలేక చేష్టలు ఉడిగి చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదా? ఓ పక్క హౌతీలు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ జలాల్లోకి మా ప్రదేశంలోకి వస్తే మేము పేల్చేస్తాం, మీ యుద్ధ విమానాలు పేల్చేస్తాం, మీ యుద్ధ నౌకలను పేల్చేస్తామంటే ఏం చేయగలుగుతున్నారు? పాలస్తీనాకు సంబంధించి అంత పెద్ద అమెరికాలో సైతం అంత పెద్ద గందరగోళం జరుగుతుంటే చివరికి సోషల్ మీడియా వెట్టింగుల పేరుతో H1B వీసాలను అప్లై చేసే వాళ్ళ మీద ఏదో తమ ప్రతాపాన్ని చూపించిన తప్ప నిజంగా ఏం చేయగలుగుతున్నారు? చివరికి ఏం చేయగలిగారు? చేయగలిగింది ఏమీ లేదు, డిస్ట్రక్షన్ తప్ప.
చేయగలిగింది ఏమీ లేదు, అనవసరమైన యుద్ధాల్లో వేళ్లు పెట్టడం తప్ప. ఇప్పుడు రష్యాతో చివరికి చర్చలకు సిద్ధమవుతున్నారు. ఏమీ చేయలేక, ఏమీ మాట్లాడలేక, తామిచ్చిన గడువులోపు రష్యా తమ మాట వినక, అలాగని ఏమీ చేయలేక చివరికి చర్చలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపో మాపో భారత్ విషయంలో కూడా అదే జరుగుతుంది ఖచ్చితంగా. చివరికి భారత్తో బేరానికి రావడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. భారతీయుల మీద ఈ కక్ష సాధింపు చర్యలు ఎక్కువ రోజులు జరిగే పరిస్థితి లేదు. ఇప్పటికే ఉన్నటువంటి సర్వీసులు, భారత్ విమాన సర్వీసుల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం చూస్తున్నాం. అండ్ ఖచ్చితంగా ఒక్క మాట చెప్పాలి, ఒక సైంటిస్ట్ మాట్లాడుతూ, మిచియో కాకు అనే ఒక సైంటిస్ట్, ప్రపంచంలోనే ఒక గొప్ప సైంటిస్ట్, ఆయన అమెరికాలో, ఆయన ఒక సైంటిస్టే కాదు, గొప్ప వ్యాపారవేత్త కూడా, సైన్స్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ భారీగా పెట్టే వ్యక్తి. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, H1B వీసాల మీద ట్రంప్ పడుతున్నాడు, నిజంగా H1B వీసాలు గనక రద్దు చేస్తే, పూర్తిగా H1B వీసాలు ఉన్న వాళ్ళని వెనక్కి పంపిస్తే, H1B వీసాలు ఇక జారీ చేయకపోతే అమెరికాలో మేధోశక్తి లేకుండా పోతుంది అని మాట్లాడాడు. ఆయన బహిరంగంగా కామెంట్ చేశాడు, అమెరికాలో మేధోశక్తి అంతా కూడా H1B వీసానే అంటూ ఆయన మాట్లాడాడు. H1B వీసాలు లేకపోతే అమెరికాలో మేధోశక్తి లేదు. H1B వీసాలు అంటే ఏంటి? మీకు అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయా, మా దగ్గరికి రండి. మీకు అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయా, మా దగ్గరికి రండి. మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, మా దగ్గర మీ తెలివితేటలను ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఆఫర్ చేయడమే కదా. ఒక్కసారి కనుక H1B వీసాలు ఆపేస్తే తన దగ్గర ఉన్నటువంటి 100% ఇంటెలెక్చువల్ బ్రెయిన్స్, లేదంటే సూపర్ బ్రెయిన్స్ అన్నీ కూడా మాయమైపోతాయి. చైనాకి వెళ్ళిపోతారు, భారతదేశానికి వెళ్ళిపోతారు, అమెరికాకి ఇప్పటికే రావడం లేదు అంటూ ఆయన మాట్లాడాడు. అదే జరుగుతుంది. అమెరికా ఖాళీ అవుతుంది ఖచ్చితంగా అన్ని రకాలుగా. అమెరికాలో ఉన్నటువంటి మేధావులు, అమెరికాలో బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ, అమెరికాలో పెద్ద పెద్ద ట్యాక్సులు పే చేస్తున్న వాళ్ళందరూ అమెరికన్స్ కాదు అన్న విషయాన్ని ఎందుకు రియలైజ్ అవ్వలేకపోతున్నాడు ట్రంప్. భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరి మీద మీ ప్రతాపం చూపించడం వల్ల చివరికి జరిగేది ఏముంది? హౌ కెన్ యూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్? మీ దేశంలో ఉన్నటువంటి తెలివైన వాళ్ళందరినీ మీరు బయటకు పంపించి, మీ దేశంలోకి వస్తున్న తెలివైన వాళ్ళని ఆపేసి, మీ దేశంతో ఉన్న గొప్ప స్నేహితుల్ని మీరు పోగొట్టుకొని, మీ దేశంతో ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను మీరు పోగొట్టుకొని, ఉగ్రవాదులకి మీరు సపోర్ట్ ఇచ్చి, ఉగ్రవాదులకి మీరు గన్సు, బాంబ్సు, లేదంటే లోన్స్ ఇచ్చి మీరు ఎలా అమెరికాని గ్రేట్గా చేయాలనుకుంటున్నారు అనేది ఎవరికి అర్థం కావడం లేదు. హౌ కెన్ యూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్? నిజంగా ఒకవేళ అమెరికా H1B వీసాలను కనుక పూర్తిగా వెనక్కి తీసుకున్నా, లేదంటే పూర్తిగా ఆపేసినా, ఇట్స్ ఎ బిగ్ లాస్ టు అమెరికా. ఖచ్చితంగా మిచియో కాకు చెప్పినట్లుగా అమెరికాకే పెద్ద నష్టం. మిచియో కాకు డైరెక్ట్గా చెప్పగలుగుతున్నారు, ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఆయన ఇవ్వగలుగుతున్నారు. 100% నా దగ్గర ఉన్నటువంటి బ్రెయిన్,